ఆర్సీబీ నా మజాకనా పిచ్చా కొట్టుడు కొట్టారు భయ్యా. ఇది మామూలు హైటెన్షన్ మ్యాచ్ కాదేది. అసలు 4లతో విరుచుకుపడ్డారు. ఎస్ఆర్ఎస్ టీమ్ కి చుక్కను చూపించారు. ఆర్సీబీ తన హోమ్ గ్రౌండ్ లో మరోసారి తన డేంజరస్ గేమ్ ని ఆడింది. ఏ బౌలర్లు కూడా ఆర్సీబీ బ్యాటర్స్ ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇక కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోరుకున్నట్టే తన స్ట్రాంగ్ ఫామ్ ని చూపించాడు. ఎస్ఆర్ఎస్ 200 పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయింది. 200 పరుగుల టార్గెట్ ని ఆర్సీబీకి ఇచ్చింది. ఏం ప్లానింగ్ తో వచ్చారు భయ్యా ఆర్సీబీ. నెక్స్ట్ లెవెల్ గేమ్ ని చూసాం ఆర్సీబీ నుండి. ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ లాగా కాదు, అటాకింగ్ ఛాంపియన్స్ లాగా ఆడారు. ఇప్పుడు ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఎస్ఆర్ఎస్ ఓపెనింగ్ ప్లేయర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వచ్చారు. అభిషేక్ శర్మ 6 తో తన మొదటి ఖాతాని ఓపెన్ చేశాడు. 3rd ఓవర్లో ఫస్ట్ బాల్లో ఎస్ఆర్ఎస్ తన మొదటి వికెట్ ని కోల్పోయింది. అది కూడా అభిషేక్ శర్మది. వెరీ డేంజరస్ ప్లేయర్ అభిషేక్ శర్మ. డఫీ ఆర్సీబీకి తన మొదటి వికెట్ ని అందించాడు. ఇదే ఓవర్లో ట్రావిస్ హెడ్ కూడా తన వికెట్ ని కోల్పోయాడు. ఫీల్ సాల్ట్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. డఫీకి తన సెకండ్ వికెట్ దొరికింది. మొత్తానికి ఆర్సీబీ 2 డేంజరస్ బ్యాటర్స్ ని అవుట్ చేశారు. అభిషేక్ శర్మ అవుట్ అవ్వగానే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కి వచ్చాడు. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాక నితీష్ రెడ్డి బ్యాటింగ్ కి వచ్చాడు. యాక్చువల్ ఈ ప్లేస్ లో క్లాసన్ రావాలి, కానీ క్లాసన్ కి బదులుగా నితీష్ రెడ్డిని పంపించారు. మొత్తానికి ఆర్సీబీ ప్లాన్ చేసినట్టుగానే 2 డేంజరస్ ఓపెనర్స్ అయితే అవుట్ చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అన్నప్పుడు ఈ మాత్రం ప్లానింగ్ ఉంటుంది. మొత్తానికి ఆర్సీబీ బౌలర్స్ దే పై చేయింది. 4.2 ఓవర్ దగ్గర 6 కొట్టే ప్రయత్నంలో నితీష్ రెడ్డి అవుట్ అయ్యాడు. మొత్తానికి జాకబ్ డఫీ ముచ్చటగా 3వ వికెట్ తీసుకున్నాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో చాలా హ్యాపీగా ఉన్నారు. నితీష్ రెడ్డి అవుట్ అవ్వగానే క్లాసన్ వచ్చాడు. పిచ్ ప్రభావాన్ని బట్టి చూస్తే బౌలర్స్ కి మంచి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. పవర్ ప్లేలో తనబడుతూనే ఆడారు ఎస్ఆర్హెచ్ టీమ్. ఇక పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కొట్టి మరోసారి తన అగ్రెసివ్ బ్యాటింగ్ ని చూపించాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎస్ఆర్ఎస్ 49 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. మొత్తానికి ఆర్సీబీకి తన అలుకు స్టార్ట్ అయితే వచ్చింది. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. డెబ్యూలోనే 3 వికెట్లు తీసి దుమ్మురేపాడు డఫీ. ఇప్పుడు కెప్టెన్ ఇషాన్ కిషన్ క్యాసన్ మీదే ఎస్ఆర్హెచ్ ఆశలున్నాయి. అభిషేక్ శర్మ 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. ట్రావిస్ హెడ్ 9 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. నితీష్ రెడ్డి కేవలం 1 పరుగు చేసి వెనుదిరిగాడు. 8th ఓవర్లో రోమియో బౌలింగ్ లో కాస్త క్లాసన్ తన క్లాస్ ను చూపించాడు. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ తో మెల్లగా మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారు ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్. 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 28 బంతుల్లో 50 పరుగుల పార్ట్నర్షిప్ ని పూర్తి చేశారు ఇషాన్ కిషన్ క్లాసన్. మొదటి మ్యాచ్ లో తన ఫస్ట్ హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు కెప్టెన్ ఇషాన్ కిషన్. 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు ఇషాన్. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఇషాన్ కిషన్ చేసిన ఈ హాఫ్ సెంచరీకి చాలా తేడా ఉంది. తను లాస్ట్ ఇయర్ బ్యాటర్ గా సెంచరీ చేశాడు. ఈ ఇయర్ కెప్టెన్ గా మొదటి హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. అందుకే ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నాను. ఆర్సీబీ ఫ్యాన్స్ ని కాసేపు వాళ్ళ బ్యాటింగ్ తో సైలెంట్ చేశారు ఇషాన్ అండ్ క్లాసన్. వికెట్లు పడిన తర్వాత టీం ని నిలబెట్టడం కెప్టెన్ బాధ్యత. అదే చేశాడు ఇషాన్ కిషన్. ఇక్కడే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ కి క్లాసన్ వికెట్ తీసి షాక్ ఇచ్చింది. 13.1 ఓవర్ దగ్గర తన వికెట్ ని కోల్పోయాడు క్లాసన్. 22 బంతుల్లో 31 పరుగులు చేశాడు క్లాసన్. క్లాసన్ అవుట్ అవ్వగానే ఆర్సీబీ ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తిపోయింది చిన్నస్వామి స్టేడియం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీకి ఎప్పటికీ ఘోరమైన వైరం ఉంటుంది. అందుకే ఫస్ట్ మ్యాచ్ ని ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ తో పెట్టారు. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఆడుతున్నారు ఆర్సీబీ. క్లాసన్ అవుట్ అవగానే సలీల్ బ్యాటింగ్ కి వచ్చాడు. సుయాష్ బౌలింగ్ లో సలీల్ అవుట్ అయ్యాడు. 6 బంతుల్లో 9 పరుగులు చేశాడు సలీల్. తర్వాత బ్యాటింగ్ కి అనికేత్ వచ్చాడు. ఇప్పటి వరకైతే ఆర్సీబీ కెప్టెన్ తీసుకున్న ప్రతి మూవ్ వర్కౌట్ అయింది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ది బెస్ట్ క్యాచ్ తీసుకున్నాడు ఫీల్ సాల్ట్. సింగిల్ హ్యాండ్ తో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఇంతకి ఎవరు క్యాచ్ పట్టాడో తెలుసా? ది డేంజరస్ బ్యాటర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ది. 38 బంతుల్లో 80 పరుగులు చేసి అభినందన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఇషాన్. చాలా మంచి ఫీల్డింగ్ చేస్తున్నారు ఆర్సీబీ. తర్వాత హర్షద్ దుబే 3 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 7 వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడుతున్న కొద్దీ విరాట్ కోహ్లీ టీం కి మరింత బూస్టింగ్ ఇస్తున్నారు. మనకి తెలిసిందే విరాట్ మ్యాచ్ ని ఎలా ఎంజాయ్ చేస్తాడో. అనికేత్ క్యాచ్ ని డ్రాప్ చేశాడు విరాట్ కోహ్లీ. 90% విరాట్ కోహ్లీ క్యాచెస్ ని మిస్ చేయడు. బట్ ఈసారి చేశాడు చాలా సింపుల్ క్యాచ్ ని. తర్వాత పటేల్ 1 పరుగు కూడా చేయకుండానే అవుట్ అయ్యాడు. అనికేత్ మళ్ళీ విరాట్ కి క్యాచ్ అవకాశం ఇస్తే ఈసారి విరాట్ కోహ్లీ మిస్ చేస్తాడా? ఈసారి అనికేత్ క్యాచ్ ని మిస్ చేయలేదు విరాట్. 18 బంతుల్లో 43 పరుగులు చేశాడు. మంచి నాక్ ఆడాడు అనికేత్. మొత్తానికి ఎస్ఆర్హెచ్ 200 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఇప్పుడు ఆర్సీబీ ముందున్న టార్గెట్ 202 పరుగులు. ఆర్సీబీ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా వచ్చారు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. ఫిల్ సాల్ట్ ఫస్ట్ ఓవర్లోనే 8 పరుగులు చేశాడు. సెకండ్ ఓవర్లో ఫస్ట్ బాల్లోనే తన మొదటి వికెట్ ని కోల్పోయింది ఆర్సీబీ. క్లాసన్ క్యాచ్ తో ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యాడు. తర్వాత దేవదూత్ పడికల్ బ్యాటింగ్ కి వచ్చాడు. 6లు 4లతో విరుచుకుపట్టాడు. తర్వాత కింగ్ కోహ్లీ తన అగ్రెసివ్ రోల్ ని మొదలుపెట్టాడు. 6లు 4లతో చెలరేగిపోయాడు. మొత్తానికి పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్సీబీ 76 పరుగులు చేసి 1 వికెట్ ని కోల్పోయింది. ఆర్సీబీ 1 వికెట్ ని కోల్పోయిన మంచి స్టార్టే వచ్చింది ఆర్సీబీకి. 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు కింగ్ విరాట్. 17 బంతుల్లో 41 పరుగులు చేశాడు పడికల్ పవర్ ప్లేలో. 17.3 ఓవర్ దగ్గర క్లాసన్ విరాట్ కోహ్లీ క్యాచ్ ని మిస్ చేశాడు. ఒక్కసారిగా స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది. క్లాసన్ క్యాచ్ ని మిస్ చేశాడో మ్యాచ్ ని మిస్ చేశాడో చివరికి తెలుస్తుంది. 7.4 ఓవర్స్ దగ్గర 21 బంతుల్లో 51 పరుగులు చేసి తన సెంచరీ ఫినిష్ చేశాడు పట్కెల్. ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ లాగా కాకింగ్ ఛాంపియన్స్ లాగా ఆడుతున్నారు. ఇలాంటి టైంలోనే ఎస్ఆర్హెచ్ కి ఒక బిగ్ బ్రేక్ త్రూ దొరికింది. అది కూడా క్లాసన్ క్యాచ్ వల్ల. ఎవరి క్యాచ్ పట్టాడో తెలుసా? పటికల్ది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కెప్టెన్ పటిదర్. ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో కనిపించాడు. 12 బంతుల్లో 31 పరుగులు చేసి కెప్టెన్ పటిదార్ అవుట్ అయ్యాడు.
తర్వాత జితేష్ శర్మ బ్యాటింగ్కి వచ్చి ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్ఎస్ తిరిగి మళ్లీ గేమ్లోకి వచ్చింది. కానీ విరాట్ ఉన్నాడంటే గెలుపు ఆర్సీబీదే. అదే ప్రూవ్ చేశాడు విరాట్ కోహ్లీ. కేవలం 15.4 ఓవర్స్ దగ్గర మ్యాచ్ని ఫినిష్ చేశాడు విరాట్ కోహ్లీ. మొత్తం 203 పరుగులు చేశారు ఆర్సీబీ. 69 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. పిచ్చ కొట్టుడు కొట్టాడు భయ్యా విరాట్ కోహ్లీ. అసలు మామూలు మ్యాచ్ కాదిది. అసలు మామూలు మ్యాచ్ జరగలేదు. నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ చూసాం మనం అందరం. మొత్తానికి ఎస్ఆర్ఎస్ టీంకి చుక్కాని చూపించారు ఆర్సీబీ టీం. ఈ గెలుపుతో ఆర్సీబీ పవర్ ఏంటో మరోసారి నిరూపించారు ఆర్సీబీ టీం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు యూజ్ఫుల్ అయ్యిందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.